వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. పవన్ కళ్యాణ్ హిట్ అండ్ ఫ్లాప్, బడ్జెట్ అండ్ కలెక్షన్, ఆల్ మూవీస్ లిస్ట్ ఈ లాంగ్ వీడియోలో చూద్దాం. నంబర్ 1 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1996లో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 2 కోట్లు పెడితే చివరిలో 5 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 2 గోకులంలో సీత. 1997 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 3 కోట్లు పెడితే చివరిలో 8 కోట్లు వసూలు చేసి హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 3 సుస్వాగతం. 1998 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 4 కోట్లు పెడితే చివరిలో 10 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 4 తొలి ప్రేమ. అదే 1998 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 5 కోట్లు పెడితే చివరిలో 16 కోట్లు వసూలు చేసి మరో బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 5 తమ్ముడు. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 6 కోట్లు పెడితే చివరిలో 20 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 6 బద్రి. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 10 కోట్లు పెడితే చివరిలో 38 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 7 ఖుషి. 2001 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 15 కోట్లు పెడితే చివరిలో 45 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 8 జానీ. 2003 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరిలో 14 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నంబర్ 9 గుడుంబ శంకర్. 2004 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరిలో 36 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నంబర్ 10 బాలు. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరిలో 38 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 11 బంగారం. 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 16 కోట్లు పెడితే చివరిలో 30 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నంబర్ 12 అన్నవరం. అదే 2006 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి బడ్జెట్ 20 కోట్లు పెడితే చివరిలో 37 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 13 జల్సా. 2008 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 26 కోట్లు పెడితే చివరిలో 50 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 14 కొమరం పులి. 2010 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 30 కోట్లు పెడితే చివరిలో 25 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 15 తీన్మార్. 2011 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 32 కోట్లు పెడితే చివరిలో 40 కోట్లు వసూలు చేసి మరో డిజాస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 16 పంజా. అదే 2011 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 34 కోట్లు పెడితే చివరిలో 30 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నంబర్ 17 గబ్బర్ సింగ్. 2012 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 30 కోట్లు పెడితే చివరిలో 124 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. నంబర్ 18 కెమెరామెన్ గంగతో రాంబాబు. 2012 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 25 కోట్లు పెడితే చివరిలో 65 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 19 అత్తారింటికి దారేది. 2013 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 55 కోట్లు పెడితే చివరిలో 150 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 20 గోపాల గోపాల. 2015 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 40 కోట్లు పెడితే చివరిలో 88 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 21 సర్దార్ గబ్బర్ సింగ్. 2016 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 65 కోట్లు పెడితే చివరిలో 135 కోట్లు వసూలు చేసి యావరేజ్ టాక్ ని అందుకుంది. నంబర్ 22 కాటమరాయుడు. 2017 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 60 కోట్లు పెడితే చివరిలో 124 కోట్లు వసూలు చేసి హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 23 అజ్ఞాతవాసి. 2018 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 70 కోట్లు పెడితే చివరిలో 95 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది. నంబర్ 24 వకీల్ సాబ్. 2021 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 90 కోట్లు పెడితే చివరిలో 140 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 25 భీమ్లా నాయక్. 2022 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 75 కోట్లు పెడితే చివరిలో 160 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. నంబర్ 26 బ్రో. 2023 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 100 కోట్లు పెడితే చివరిలో 126 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ ని అందుకుంది.